అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపడుతున్న తీరు పట్ల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఆదివారం కూల్చివేతలు చేపట్టడమేంటని ప్రశ్నించింది. కూల్చివేతల సమయంలో సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించడం లేదని తప్పుపట్టింది. రికార్డులు పరిశీలించకుండానే తహసీల్దార్ అడిగారంటూ కూల్చివేతలకు సిబ్బందిని, యంత్రాలను ఎలా కేటాయిస్తారంటూ హైడ్రా కమిషనర్పై మండిపడింది. ఇక హైకోర్టు భవనాన్ని కూల్చేస్తామంటూ చార్మినార్ తహసీల్దార్ యంత్రాలు అడిగితే ఇస్తారా అని ప్రశ్నించింది. కోర్టు తీర్పులను ఉల్లంఘించి వ్యవహరిస్తే జైలుకు వెళ్తారని హెచ్చరించింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిస్టారెడ్డిపేటలో ఓ ప్రైవేటు ఆసుపత్రి భవనాన్ని ఆదివారం కూల్చివేయడంపై దాఖలైన పిటిషన్పై హైడ్రా కమిషనర్, అమీన్పూర్ తహసీల్దార్ స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలి అని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అమీన్పూర్ తహసీల్దార్ రాధ ప్రత్యక్షంగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. వారిని దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించిన జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం హైడ్రా తీరు పట్ల తాము సంతృప్తిగా లేమని, ప్రభుత్వ భూములను రక్షించే పద్ధతి ఇది కాదు అని వ్యాఖ్యానించింది.